గైస్ వెల్కమ్ టు కావ్యాస్ లవ్లీ వరల్డ్. సో నేను ఇవాళ ఒక దుబాయ్ చాక్లెట్ రెసిపీ ట్రై చేయబోతున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్ చేసి. సో ఫస్ట్ టైం చేస్తున్నాను. రెసిపీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మీరు చూడండి. సో దీనికి కావాల్సిన త్రీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పిస్టాషియో. సో నేను దీనికోసం పిస్టాషియో స్ప్రెడ్ వాడుతున్నాను. ఈ స్ప్రెడ్ వచ్చేసి కాస్కోలో తీసుకున్నాను. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి అరౌండ్ $8 పడింది. చాకో చిప్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బల్క్ బాండ్ లో తీసుకున్నాను. సో బెల్జియం చాక్లెట్ మిల్క్ చాక్లెట్ అనమాట. మిసల్ తీసుకున్నాను. సో చాక్లెట్ సెట్ చేసుకోవడానికి మనకు ఒక మౌల్డ్ కావాలి కదా. లోన ఒక గ్లాస్ బాక్స్ తీసుకున్నాను. అండ్ దీంట్లో పార్చ్మెంట్ పేపర్ వేసి సెట్ చేసి పెట్టుకున్నాను. సో దీనికోసం నేను చాకో చిప్స్ ఆల్రెడీ డబుల్ బాయిల్డ్ మెథడ్లో మెల్ట్ చేసి పెట్టుకున్నాను. వాటర్ పెట్టేసి ఒక బౌల్లో, దానిపైన ఇంకో బౌల్ వేసి దాంట్లో చాకో చిప్స్ వేయాలి. అండ్ మీకు కావాలంటే కన్సిస్టెన్సీ కోసం బటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఒక 10 to 15 minutes మీరు డబుల్ బాయిల్ పెట్టేస్తే ఇలా అయిపోతుంది. సో ఈ చాక్లెట్ని ఈక్వల్గా ఈ బాక్స్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంటే సైడ్స్లో కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. ఒక 15 to 20 minutes తర్వాత చాక్లెట్ సెట్ అయిందో లేదో చూద్దాం. పిస్టాషియోతో స్ప్రెడ్ రెడీ చేసుకుందాం. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ప్యాన్లో కొంచెం బటర్ వేసుకున్నాను. ఇప్పుడు వర్మిసెల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది. కలర్ చూసారా, లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా. సో ఇలా ప్రెస్ చేసుకున్న చాలా ఈజీగా పీసెస్ అవుతుంది. ఎందుకంటే బాగా ఫ్రై అయ్యాయి కదా, క్రిస్పీగా అయ్యాయి. ఐ థింక్ దిస్ షుడ్ బి ఫైన్. మళ్ళీ ఇప్పుడు మనం పిస్టాషియోలో వేసి బాగా మిక్స్ చేస్తాం కదా, సో అప్పటికి ఎలాగో విరిగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి పిస్టాషియో స్ప్రెడ్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ స్ప్రెడ్ ఇలానే తిన్నా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్ప్రెడ్లో ఈ వర్మిసెల్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తాను, సో దట్ ఈజీగా ఉంటుంది. సో మీకు ఎక్కువ క్రంచీగా నచ్చకపోతే వర్మిసెల్ తక్కువ వేసుకొని పిస్టాషియో స్ప్రెడ్ ఎక్కువ వేసుకోవచ్చు. నాకు క్రంచీగా ఇష్టము, సో నేను కొంచెం వర్మిసెల్ ఎక్కువ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి స్పెసిఫిక్ క్వాంటిటీ అంటూ ఏం లేదు, మనకు నచ్చినట్టుగా యాడ్ చేసేసుకోవచ్చు. సో మనం తీసుకున్న మౌల్డ్ సైజ్ బట్టి ఎంత పడుతుందో చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సరిపోకపోయినా మళ్ళీ ఇమీడియట్గా యాడ్ చేసి వేసేయచ్చు. సో మన మిక్స్ అయితే రెడీ. ఇంకా చాక్లెట్ సెట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. సో చాక్లెట్ సెట్ అవ్వడానికి పెట్టి 20 minutes అయిపోయింది. సో చాక్లెట్ రెడీ అయిందా లేదా చూసేద్దాం. సో మన చాక్లెట్ స్ప్రెడ్ రెడీ. చూడండి, ట్యాప్ చేసి చూస్తే యూ కెన్ హియర్ దట్ సౌండ్. సో చాక్లెట్ రెడీగా ఉంది. సో ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక లేయర్ ఆఫ్ పిస్టాషియో స్ప్రెడ్ అండ్ దానిపైన మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ చాక్లెట్ యాడ్ చేసి మళ్ళీ సెట్టింగ్ కోసం ఫ్రీజ్ చేయాలి. ఇట్స్ టైమ్ టు యాడ్ పిస్టాషియో స్ప్రెడ్ అండ్ ఐ కెనాట్ రియలీ వెయిట్ టు టేస్ట్ ఇట్. ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా అని ఉంది. మిక్స్ చేసుకున్న స్ప్రెడ్ అంతా దీంట్లో వేసాను. ఇప్పుడు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో సైడ్స్కి ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూడండి, ఎందుకంటే సైడ్స్కి చాక్లెట్ వేయాలి కదా, లేదంటే బైండ్ అవ్వదు, చాక్లెట్ విరిగిపోతుంది. సో మన పిస్టాషియో స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు చాక్లెట్ వేసుకుందాము. దీనిపైన చాక్లెట్ యాడ్ చేసుకోవడమే. ఇలా చాక్లెట్ మెల్ట్ పడుతూ ఉంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా చూడడానికి. సో వన్స్ చాక్లెట్ అంతా యాడ్ చేసుకున్నాక ఇలా బాక్స్ని అన్ని సైడ్స్ ఇలా టర్న్ చేసుకోండి, సో దట్ ఏదైనా గ్యాప్స్ ఉంటే మొత్తం చాక్లెట్ ఫిల్ అయిపోతుంది. అండ్ డీమోల్డ్ చేసినప్పుడు చాక్లెట్ బాగా వస్తుంది. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్రీజ్ చేసుకుందాము. ఇట్స్ ఫ్రీజింగ్ టైం.
లెట్స్ చెక్ ఇట్ బ్యాక్ ఆఫ్టర్ 15 minutes. రెడీ అయ్యే వరకు అస్సలు ఆగదు కదా ఎలా అయిందో టేస్ట్ చేయడానికని ఈ మిగిలిపోయిన స్ప్రెడ్ ట్రై చేస్తున్నాను. వినిపిస్తుందా తింటుంటే? దట్స్ సో క్రంచీ. I really love it. So it's been 20 minutes and chocolate set అయిపోయింది అనుకుంటాను. చెక్ చేద్దాం. ఇట్స్ రెడీ. డిమోల్డ్ చేసి చూద్దాం డిమోల్డ్ అవుతుందా లేదా కరెక్ట్గా. డిమోల్డ్ అయిపోయింది. సో ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేస్తే ఈక్వల్గా ఉంటుంది. బాక్స్ యూజ్ చేసాం కదా, సో అందుకని బాక్స్ షేప్లోనే వచ్చింది. సో ఫైనలీ మన చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది కదా మౌడ్ లేకపోయినా. ఐ నో ఇట్స్ అ బిట్ థిక్, ఎందుకంటే నేను పిస్టాషియో ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు సన్నగా చాక్లెట్ లాగా కావాలంటే పిస్టాషియో కొంచెం తక్కువ యాడ్ చేసుకొని పైన చాక్లెట్ లేయర్ చేసుకుంటే ఇంకా సన్నగా వస్తుంది చాక్లెట్. నాకు క్రంచీ పార్ట్ ఎక్కువ కావాలని ఇలా చేసుకున్నాను. సో దీన్ని కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. Did you see that? Wow! నాకు దుబాయ్ చాక్లెట్ చేయడం వచ్చేసింది గాయ్స్ ఫస్ట్ అటెంప్ట్లో. లెట్ మీ టేస్ట్ ఇట్. ఇట్స్ సో క్రంచీ, చాలా యమ్మీగా ఉంది. స్టోర్లో దొరికే దుబాయ్ చాక్లెట్ కంటే ఇది చాలా యమ్మీగా అనిపిస్తుంది. మేబీ నేను చేశాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందో, లేదంటే ఇది నిజంగానే ఫ్రెష్గా ఉంది కాబట్టి అంత యమ్మీగా ఉందో తెలియదు. మరి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ప్రాసెస్ చాలా ఈజీ. అండ్ ఒక $15 స్పెండ్ చేస్తే మనకి ఇంత పెద్ద చాక్లెట్ వస్తుంది. ఒక చిన్న స్లైస్ కట్ చేసుకొని తిన్నారనుకోండి, ఈజీగా ఒక 1 week తినేయచ్చు. అంత చాక్లెట్ వచ్చింది. It's really so yummy. మీకు నా వీడియో నచ్చింటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కావ్యాస్ లవ్లీ వరల్డ్. ఇలాంటి ఐడియాస్ మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఎవ్రీ వీక్ డెఫినెట్గా ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీన్ వైల్ నేను చిన్న షార్ట్స్లో కూడా ఫుడ్ రెసిపీస్ పెడుతూ ఉంటాను. సో తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. Until then, take care. Bye bye.